ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అనన్య అనుకుని దీన్ని లాక్కుని పోయాను. ఏంటి నాన్న పెద్దమ్మ వింతగా బిహేవ్ చేస్తుంది? ఏ విషయం చెప్పాలని నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది? నిద్రలో ఏదో చేశానని చెప్తుంది కదే. సరే వెళ్దాం పదండి. కపిలా, కపిలా. ఏంటి మేడం? పెళ్లి వాళ్ళు వచ్చేస్తున్నారు. కావలసినవన్నీ రెడీ అయిపోయాయా? రెడీయే మేడం. కాఫీలు టీలు అవి? ఏమండి, వచ్చేవాళ్ళు కాఫీలు టీలు కోసం వస్తున్నారా, పెళ్లి ముహూర్తాలు పెట్టుకోవడానికి వస్తున్నారా? ఆన్సర్ కావాలా? నేను చెప్తే సరిపోద్దా? ఆనందాన్ని పిలిచి చెప్పించమంటావా? అమ్మో వద్దులేండి. హ్మ్. దర్శన్, ఏంటి పెద్దమ్మా? ఏంటంటావేంట్రా? ఇవాళ నీకు పెళ్లి ముహూర్తాలు పెట్టుకుంటున్నావు. పెళ్లి వాళ్ళు వచ్చేసే టైం కూడా అయిపోయింది. నువ్వింకా ఇలాగే ఉన్నావేంటి? వెళ్ళి రెడీ అవునా? అలాగే. కపిలా, ఇదిగో లీలావతి, ఏంటా హడావుడి? కాస్త చూసుకొని దిగో. ఏమవుతుంది? కాలు జారితే నడుము ఇరుగుద్ది. విరగని వీల్ చైర్ లో కూర్చుంటాను. అప్పుడు దగ్గరుండి మీరే చూసుకుందరు గాని. ఆనంద, పెళ్లి వాళ్ళు బయలుదేరారక్క. ఫోన్ చేశాను, వచ్చేస్తూ ఉంటారు. అదిగో పంతులు గారు వచ్చేసారు. అమ్మా నమస్కారం. నమస్కారం అండి. అయ్యా నమస్కారం. నమస్కారం. మీకోసం ఎదురు చూస్తున్నాం పంతులు గారు. కపిలా, పంతులు గారికి కాఫీ తీసుకురా. కూర్చోండి పంతులు గారు. అలాగేనమ్మా. అదిగో మాటల్లోనే వచ్చేసరిగా. నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం అండి. శరణ్య, ఆశీర్వాదం తీసుకోమ్మా. రామ్మా. ఇంత సడన్ గా పెళ్లి ముహూర్తాలు అనేసరికి మా ఇద్దరికి కొంచెం కంగారు వేసిందండి. ఎందుకమ్మా? తొందరలోనే ముహూర్తం పెట్టేస్తే పెళ్లి పనులు చేసుకోవడానికి టైం సరిపోదనే. మీకు ఆ డౌట్ ఏమైనా ఉంటే చెప్పండి, మీ పనులు కూడా మేమే చేసి పెట్టేస్తాం. అవును, మీ బంగారపు బొమ్మ ఎంత తొందరగా మా ఇంట్లోకి వస్తే మాకంత ఆనందం. దర్శన్, రా దర్శన్, కూర్చో. హ్మ్.
అమ్మా లగ్నపత్రిక చదవమంటారా? చదవండి పంతులు గారు. ముహూర్తం వచ్చి ఒక్క నిమిషం ఆగండి పంతులు గారు. ఏంటి కాంచనా? ఏంటా అసలు మీరేం చెప్పుండారు? ఏం చేస్తుండారు? ఒక్కరికైనా బుర్రలు పనిచేస్తున్నాయా? కాంచనా, ఏందయ్యా నన్ను భయపెట్టడానికి అరుతాండవా? ఏమైందమ్మా? ఏందండి ఈ విశ్వనాథంకి వాళ్ళ స్వార్థం తప్ప మిగతా వాళ్ళు ఏమైపోయినా పట్టించుకోరు. పెద్దమ్మ, నేనేమీ లేని మాట్లాడట్లేదమ్మే. మీరైతే పెద్ద మనుషులే కదా. అసలు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో ముందా చెప్పు. నేను చెప్పడం కాదండి, ఈవిడ గారు ఏం చెప్పుండారు? సరే నేను మీ వాడి కుదుర్చుకునేటప్పుడు ఏమని మాటిచ్చుండారు? అనన్యకి ఇంతకంటే మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తామని మాటిచ్చుండారా లేదా? అప్పుడే కాదు, ఇప్పటికీ అదే మాట అంటున్నాను. రేపు వీళ్ళకు పెళ్ళైపోయి పిల్లలు పుట్టి పెళ్ళిడి వచ్చేసిన తర్వాత కూడా ఇదే మాట చెప్తా ఉంటారా ఏంది? అప్పుడేం చెయ్యాలా? చాలే ఆపు కాంచనా. ఆనందం మాట అంటే మాటే. నువ్వు అనవసరంగా గొడవలు పెట్టాలని చూడకు. అసలు నిన్ను తీసుకురావడం తప్పైపోయింది. అంత కోపం ఎందుకు విశ్వనాథం? నేనేమి గొడవ పెట్టడానికి అనట్లేదు ఇక్కడ. వాళ్ళన్న మాటనే గుర్తు చేస్తాండా. ముందు దాన్ని నిలబెట్టుకోమని చెప్తాండా. అది తప్ప? పెళ్లి సూపులప్పుడు చెప్పారు, అయిపోయి ఉండాది. నిశ్చితార్థం అన్నారు, అప్పుడు కూడా ఇదే మాట అన్నారు. నిశ్చితార్థం కూడా అయిపోయి ఉండాది. ఇప్పుడు పెళ్లి ముహూర్తాలు కూడా వచ్చేసి ఉండాది. రేపు పెళ్లి కూడా అయిపోద్ది. తర్వాత మీరిచ్చిన మాట పరిస్థితి ఏంది? దీని పరిస్థితి ఏంది? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.